ఏపీ దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. 10 డిమాండ్లతో కూడిన నోటీసును దేవాదాయ శాఖ కమిషనర్కు ఇచ్చారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే 9, 10, 11 తేదీల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించారు. 18 నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. లడ్డూపై పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉన్నాయండి. దేవస్థానం ల్యాండ్స్ గవర్నమెంట్ కస్టడీగా ఉండి ఇప్పుడు అవన్నీ కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారికి ఆ ల్యాండ్స్ అప్పచెప్పేస్తామంటున్నారు. అది కుదరదు. వాల్యూ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని చెప్పి ఇవాళ మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నామండి. అలాగే ఉద్యోగులు 10 వయసు మా అన్ని గవర్నమెంట్ రూల్స్లో మాకు వర్తిస్తున్నాయి. 2019 నుంచి కూడా ఈరోజు అవి కాకుండా 60 సంవత్సరాల సర్వీస్ ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా కాలయాపన చేస్తూ చేయడం జరుగుతుందండి. ఈ డిమాండ్ల మీద ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మంత్రి గారిని, దేవాదాయ కమిషనర్ కలవడం జరిగిందండి. వాళ్ళు 10, 11, 12 లోపల చేల్చకపోతే ఆ రోజు ధర్నాలు చేసి 18వ తారీఖున నుంచి సమ్మెకి దిగడానికి నిశ్చయించుకుని ఇవాళ నోటీస్ ఇవ్వడం జరిగిందండి.